పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణకు పట్టణ ప్రజలు సహకరించాలని అర్బన్ ఐపీ రమేష్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని నానాటికి ట్రాఫిక్ సమస్య జటిలంగా మారుతున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ సహకారంతో పలు సంస్కరణలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు సమస్య తీవ్ర దృష్ట్యా పట్టణ పరిధిలో మరికొంతమంది సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రణ కోసం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇంటి నుంచి బయటకు వచ్చే క్రమంలోనే వాహనానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలను వెంట ఉంచుకోవాలని కోరారు. ఎంతో మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడటమో, క్షతగాత్రులుగా మారటమో నిత్యం జరుగుతుందని హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపటం, విన్యాసాలు చేయడం, ఇతరులకు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాహనాల తనిఖీ నిరంతరం కొనసాగుతుందని, పోలీసులు అడిగినప్పుడు వాహనం తాలూకు ధృవపత్రాలు చూపించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో గంజాయి విక్రయాలు, సేవనం జరిగితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, బహిరంగంగా మద్యం సేవిస్తూ పట్టుబడ్డా వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ నిబంధనలు పాటించటమే మార్గమని తెలిపారు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. పట్టణ ప్రజలందరికీ చిలకలూరుపేట పట్టణ పోలీసు వారి తరఫున ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలో రోజురోజుకి వాహన రద్దీ పెరుగుతున్నందున, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున మేము తగు సిబ్బందిని ఏర్పాటు చేసి రెగ్యులర్గా వాహన తనిఖీలు చేపడుతున్నాం, పెట్టి కేసెస్ పెడుతున్నాం. అదేవిధంగా కమిషనర్ గారితో మాట్లాడి కంబైన్డ్ ఆపరేషన్ ఎన్క్రోచ్మెంట్స్ తీపిస్తున్నాం. అదేవిధంగా రీసెంట్లీ కూడా మన మార్కెట్ ఏరియాలో ప్రజల ఇబ్బందులను గమనించి ఆల్రెడీ అక్కడ పెయింటింగ్ వర్క్స్, అంటే ఉస్కాట్స్ వాహనాలు రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ఇబ్బంది పడకుండా, వాహనాలకు అంతరాయం కలగకుండా వాళ్ళకి కొన్ని హద్దులు నిర్ణయిస్తూ ఆల్రెడీ బోర్డర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెయింటింగ్ కూడా వాటిని చేయించాం ఆ లైన్స్కి. అదేవిధంగా రెగ్యులర్గా ట్రిపుల్ రైడర్స్ కానీ, సెల్ ఫోన్ రైడర్స్ కానీ, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ రైడర్స్ కానీ, వీళ్ళందరి పట్ల కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహన తనిఖీలు కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎవరికి వారు సెల్ఫ్ డిసిప్లిన్తో ట్రాఫిక్ నియమ నిబంధనలు నేను పాటించాలి అనే ఒక భావనతో మీరందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు అన్నీ కూడా పాటించాలని కోరుకుంటాం. మీ యొక్క వాహన ధృవీకరణ పత్రాలన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండండి. ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఈ రోజున ఒక యాక్సిడెంట్ జరిగి ఒక మనిషి రోడ్డు మీద చనిపోయినట్లయితే ఆ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది. ఎందుకంటే సడన్ డెత్స్కి కారణమయ్యి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు మద్యం తాగకుండా వెళ్ళాలని, హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, మరీ ఎన్నో సందర్భాల్లో కళాశాలల్లో ఉన్నాయండి, చాలా అవకాశం ఉన్న ప్రతి డయాస్ మీద కూడా మేము అవేర్నెస్ మీటింగ్స్ అన్నీ కూడా చెప్తున్నప్పటికీ కూడా కొందరు యువత నిర్లక్ష్యంతో బైక్ రైడింగ్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. బాధగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈరోజు పబ్లిక్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నియమ నిబంధనలు పాటించండి, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి. ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి తండ్రి కూడా వారి పిల్లలను ఒకసారి చూసి తిరిగి ఇంటికి నేను జాగ్రత్తగా రావాలి అనే స్పృహతో హెల్మెట్ ధరించి వెళ్ళాలని చెప్పేసి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసు వారు చేసే ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ను కూడా రెగ్యులర్గా పోలీసు వారు వాహన తనిఖీలు చేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అనుకోకుండా పోలీసు వారు వాహన తనిఖీలు చేసినా సరే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనే విధంగా మీరన్నీ కూడా ధృవీకరణ పత్రాలు, నియమ నిబంధనలు పాటిస్తూ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఓల్డ్ ఈ చలాన రియలైజేషన్ ఈరోజు మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఓల్డ్ రియలైజేషన్ కూడా చేస్తున్నాం. మరికొన్ని ఎన్క్రోచ్మెంట్ వర్క్కు సంబంధించి వాహన రద్దీని దృష్టిలో పెట్టుకొని కొద్దిమందికి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఎన్క్రోచ్మెంట్స్ని కూడా మరికొన్ని తీయించే అవకాశం ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం.
కమిషనర్ గారు కూడా ఎల్లవేళలా మాకు అడిగినప్పుడల్లా కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. సో పబ్లిక్ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా పట్టణంలో యువత అందరికీ మా యొక్క సలహా ఏంటంటే ఎవరు కూడా గాంజా సేవించడం కానీ చెడు అలవాట్లు బానిసయ్యి గొడవలకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నైట్ పూట ఓపెన్ డ్రింకింగ్ బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగ్ అని చేసేటట్లయితే మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ షుడ్ బి టేకెన్. కఠినమైన చర్యలు అయితే కంపల్సరీగా తీసుకుంటాం. వీళ్ళందరినీ కూడా కోర్టుకు హాజరుపరుస్తాం. ఒక్కొక్కరికి డ్రంక్ అండ్ డ్రైవ్లో 10,000 రూపీస్ ఫైన్ వరకు ఉంది. ఇబ్బంది పడతారు అందరూ కూడా, కెరీర్లు పడతాయి. యువత ఎవరిని కూడా తాగి గొడవలు పడొద్దని చెప్తున్నాం. అటువంటి చర్యలు ఏమైనా చేపడితే ఖచ్చితంగా మీ కఠినమైన చర్యలకు వెళ్తాం. థ్యాంక్ యూ అన్న. సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ నిబంధనలు పాటించటమే మార్గమని తెలిపారు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.